ఓం మీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. సో అలానే మన మొగులూరు 365 సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీ మహాశివరాత్రి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తా ఉన్నారు కదా, మన ఆపోజిట్ ఊరు వచ్చిందంటే చింతపూడి. సో దాని ముందు వచ్చి మన ఊరు వస్తుంది లక్ష్మీనారాయణ. సో మనం ఇప్పుడు చింతపూడికి ఎందుకు వెళ్తున్నామంటే మనకు అక్కడ శివాలయం గుడి ఉంది. సో చూస్తూ ఉన్నారు కదా, అక్కడే శివాలయం గుడి ఉంది. సో మా ఊరు వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు, మనం కూడా వెళ్దామని చెప్పి మా అమ్మ మార్నింగ్ లేచి స్నానం చేసి మళ్ళీ నుంచి ఇంకా రెడీ చేసి ఆఫ్టర్నూన్ ఒక 11:30కి ఒక 12 o'clock బయలుదేరాం గుడికి వెళ్దామని చెప్పి. సో మా అమ్మ వచ్చిందంటే ముందు వెళ్తూ ఉంది, నేను బ్యాక్ సైడ్ వస్తాను. సో ఇది వరకు మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయినట్లయితే యూట్యూబ్లోకి వెళ్ళి మొగులూరు 365 యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకునేసి. మనం గుడిలోకి ఎంటర్ అయిపోయినాక రైట్ సైడ్ చూస్తూ ఉన్నారు కదా, మనకు వచ్చిందంటే ఐస్ క్రీమ్ బండి ఉంది. సో దాని పక్కనే వచ్చి మనకు పిల్లకాయలు కానీ పెద్దలు కానీ సైకిల్స్ కానీ బైక్స్ కానీ పార్క్ చేసుకోవడానికి అక్కడ ఉంది, ప్లేస్ ఉంది, మన వాళ్ళు పెడతా ఉన్నారు. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లకాయలు ఆడుకోవడానికి కానీ అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. దాదాపు ఒక 5-6 మెంబర్స్ వచ్చినట్టున్నారు. సో అక్కడ పెట్టుకున్నారు. కొద్దిగా మనకు ముందరికి వెళ్ళినట్లయితే మా ఫ్రెండ్ గారు వెయిట్ చేస్తూ ఉన్నాడు, తెల్ల పంచి కట్టుకొని షర్ట్ వేసుకొని వాచ్ కట్టుకొని జమ్మని ఉన్నాడు. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాము, దర్శనం చేసుకొని వద్దాం అని చెప్పి లోపలికి ఎంటర్ అయినాక ఆల్మోస్ట్ వచ్చేందంటే ఫుల్గా జనాలు ఉన్నారు. సో దాని తర్వాత మా అమ్మ వచ్చి వెళ్దాం రారా, ప్రదక్షిణలు చేసేసి వద్దాం రారా అని చెప్పేకాడికి అట్లా మా అమ్మతో వెళ్తా ఉన్నాను. అసలు మా అమ్మ వచ్చిందంటే నేను ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వెనకాల తిరిగి చూస్తూ ఉన్నింది. దానికి రీజన్ ఎవరో కదా నేనే. ఎందుకంటే ఒక్కొక్కసారి మా ఫ్రెండ్స్ పిలిచారనుకోండి, వాళ్ళు మీట్ అయ్యేదానికి వెళ్ళిపోతాను, మధ్యలో యాడ్ వెళ్ళిపోతానని చెప్పి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నది. ఫైనల్గా మా అమ్మ వచ్చిందంటే గుడి ముందర వచ్చిందంటే మనకు టెంకాయ కొట్టుకునేది అనుకుంది. సో ఇక్కడ టెంకాయ కొట్టుకునేసి ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి అంటే మా వాళ్ళు వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చేసారు. ఇంక బందే ఉంది చూడండి, ఫుల్గా ఉన్నారు జనాలు. ఆల్మోస్ట్ వచ్చిందంటే మన గుడి ఎంత ఉందో అంతవరకు కవర్ అయిపోయింది. సో అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మిడిల్ ఏజ్ అందరూ వచ్చారు గుడికి. సో వాళ్ళు దర్శనం చేసుకుని దాని తర్వాత కొంతమంది వచ్చిందంటే వాళ్ళు ఇంటికా నుంచి తీసుకొని వచ్చిన ప్రసాదాన్ని సో ఎవరెవరు ఉంటారు గుడి దగ్గర వాళ్ళందరికీ స్ప్రెడ్ చేస్తారు ఆ ప్రసాదాన్ని. సో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. మనం వచ్చిందంటే గుగ్గుళ్ళు పులుసనం తీసుకొని వచ్చాను. గుడిలోకి ఎంటర్ అయిపోయింది. దాని తర్వాత అసలు చిన్న స్వామి శివాలయానికి అడుగుతా ఉన్నాడు. అసలు ముచ్చటగా ఉంది. దర్శనం వచ్చిందంటే మనం ముందు వెళ్ళలేదు. సో ఫుల్గా ఉండే కాడికి కొద్దిసేపు ఆగిన దాని తర్వాత వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తా అంటే మా అమ్మ వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చేసింది. సో దాని తర్వాత మనం వెళ్ళినప్పుడు కొద్దిగా ఖాళీగానే ఉన్నారు. సో శివాలయాన్ని శివుని కడుగుతూ ఉన్నారు. ఇంకా దండం పెట్టుకునేసింది. దాని తర్వాత ఒక 2 సార్లు వచ్చి గంటను కొడదామని చెప్పి గంటను కొట్టాను. గంటను కొట్టిన దాని తర్వాత ఆ శివలింగాన్ని చూస్తూ ఉంటే నన్ను నేనే మరిచిపోతూ ఉన్నాను. సో దర్శనం అనేది బాగా జరిగింది. అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని చెప్పి కోరుకున్నాను. సో బయటకు వచ్చిన దాని తర్వాత అన్నప్రసాదం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఇది చూస్తూ ఉన్నారు కదా, ఇది వచ్చిందంటే మనకు ముందు వచ్చి సంవత్సరం వచ్చి లేదు ఇక్కడ. ఈ సంవత్సరం వచ్చిందంటే స్పెషల్గా ఉండాలని చెప్పి కళ్యాణ మండపంలో చేశారు, కళ్యాణ మండపం చేశారు. సో ఇక్కడే మనకు అన్నదానం కూడా జరుగుతూ ఉంది. సో మనకు వచ్చిందంటే లేడీస్ జెంట్స్ టాయిలెట్స్ కూడా పక్కన పెట్టించారు. ఫిస్ట్ ఉంది. ఇదంతా వచ్చిందంటే మధ్యాహ్నం జరుగుతుంది. ఈవినింగ్ అయితే ఇంకా చాలా 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 బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం మిస్ అవుతాం, ఎందుకంటే రేపు ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. లాస్ట్గా ఒకసారి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసింది.